అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదని, అటువంటి అన్నదానాన్ని ప్రతి పౌర్ణమి నాడు క్రమం తప్పకుండా శంఖనాదం పెద్దపూడి వెంకట్రావు ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని డీసీపీ సరిత అన్నారు. బుధవారం దాతల సహకారంతో అమ్మవారి భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా విజయేశ్వర స్వామి అన్న సంతర్పణ సమితి ఆధ్వర్యంలో రథం సెంటర్లో పేదలకు, అమ్మవారి భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీశైలం బోర్డు సభ్యులు రమణ, దుర్గగుడి పాలక మండలి సభ్యులు సరిగొప్పల పార్వతి, శ్రీ కాటమరాజు, గంగా భవాని దేవస్థానం చైర్మన్ గుమ్మ గంగరాజు, కార్పొరేటర్ ఉమ్మడి చంటి, బుద్ధవారి గుడి సభ్యులు ఉప్పిడి రాము, జనసేన పార్టీ వీర మహిళ కందివలస అచిత హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వేశ్వర స్వామి వారి ఆజ్ఞతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలో పూరెళ్ల కృష్ణ, శ్రీమతి మంజుల, గణపతి నీడి సత్యనారాయణ, శ్రీమతి వెంకటలక్ష్మి, వేదాండ్రవు వెంకటకృష్ణారావు, శ్రీమతి సునీత కోర్మాల అమర్కుమార్, శ్రీమతి శైలజ కలవకొల్లు జమలయ్య, శ్రీమతి లక్ష్మి మరియు దాతల పూర్తి సహాయ సహకారాలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. శంఖనాదం పెద్దపూడి వెంకట్రావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రతి పౌర్ణమి నాడు క్రమం తప్పకుండా నిర్వహించడం భగవంతుడి సంకల్పం అని అన్నారు. భవిష్యత్తులో దాతలు సహకరించడం ద్వారా మరింత పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదానం విన్నా అంటూ ఉండదు మనకందరికీ తెలిసిందే. ప్రతి పౌర్ణమి నాడు పెద్దపూడి వెంకట్రావు గారు, శంఖనాదం వెంకట్రావు గారు అంటారు, డొక్కా సీతమ్మ గారి ఆశయాలతోటి అన్నదానం చేస్తూ రావడం ఆయనకి ఆనవాయితీ. అలాంటిది ఇప్పుడు కార్తీక మాసం అందున కార్తీక పౌర్ణమి నాడు వారు చేసేటటువంటి అన్నదాన కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఇక్కడికి ఆహ్వానించినందుకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. పెద్దపూడి వెంకట్రావు గారికి ఆ భగవంతుడు మంచి దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్తీక పౌర్ణమి నాడు వారు చేసేటటువంటి ఈ అన్నదాన మహోత్సవం వారికి దీవెనలుగా, వారి కుటుంబానికి దీవెనలుగా ఉండడమే కాకుండా ఇంకా ఎంతో మందికి ఇట్లాంటి అన్నదానాలు చేయాలి, కానీ అన్నదానం చేయవలసినటువంటి అవసరం కూడా రాకూడనటువంటి సమాజం కూడా తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన పెద్దపూడి వెంకట్రావు గారు ప్రతి పౌర్ణమికి ఇక్కడ అన్నదానం చేస్తూ ఉండడం చాలా చెప్పుకోదగ్గ విషయం. చాలా మంది పేదలకి అన్నార్తిని తీరుస్తున్నాడు ఆయన. ఇవాళ కార్తీక పౌర్ణమి శ్రీశైలం మల్లన్న దయ వల్ల మాకు ఇందులో పార్టిసిపేట్ చేసే అవకాశం కల్పించాడు వెంకట్రావు గారు. దానికోసమే మేము వచ్చి ఇక్కడ చేస్తున్నాము. ఇట్లానే ఈ అన్నదాన మహిమ, శ్రీశైలం మల్లన్న ఆశీర్వాదాలు ఆయనకు వెంకట్రావు ఉండి ఇంకా కలకాలం ఆయన అన్నదానం చేస్తూ, అసలు యాక్చువల్ గా మేడం చెప్పినట్టుగా అన్నదానం కాసుపడేవాళ్ళు లేకుండా ఉంటే మంచిది, లేక ఉన్న వాళ్ళకి అన్నదానం చేయడంలో వెంకట్రావు గారు ఇంకా బాగా కృషి చేసి సక్సెస్ అవ్వాలని చెప్పి పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి. ఈరోజు సరితా మేడం గారు అలాగే శ్రీశైలం బోర్డు నెంబరు
రమణ గారు రావడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే కాటం రాజు చైర్మన్ గారు గంగరాజు గారు రావడం చాలా అదృష్టంగా జనసేన ఏరమైలు కూడా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే కార్పొరేటర్ గారు సంటి గారు ఈ అన్న సంతర్పణ చేయడానికి నా అభిప్రాయం ఏంటంటే, ప్రతి పౌర్ణమికి ఇక్కడ భక్తులు ఎంతో మంది చాలా దూరం నుండి వస్తుంటారు. అమ్మవారి దేవస్థానంలో అన్న సంతర్పణ చేసిన వాళ్ళు అడవుడిగా బయటకు వచ్చేసేటప్పుడు వాళ్ళు మంచి ఆటల మీద ఉంటారు. కాబట్టి కరెక్ట్గా మేము మొదలు పెట్టేది 12:30 1 గంటలకు మొదలు పెడతాం. అందరూ హ్యాపీగా సంతోషంగా తిని అన్నదానం కన్నా మించిన మహాదానం లేదు. నా సంకల్పం ఏంటంటే ఇది కంటిన్యూషన్ గా జరగాలని ఒక బలమైన సంకల్పం. అలాగే ఈరోజు అన్న సంతర్పణకి మన నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఎంతో గొప్పగా కాలేజీలకి అన్న సంతర్పణ పేర్లు పెట్టారు. నా కోరిక ఏంటంటే ప్రతి నెల ప్రతి పౌర్ణమికి చేయాలనే ఒక బలమైన సంకల్పం. ఇది నాది నేనంటూ ఏమీ లేదు. ప్రతి ఒక్కరు దాతలో నాకు సపోర్ట్ చేయబట్టే నేను ఇంత గొప్పగా ఈ అన్న సంతర్పణ జరుగుతుంది. అలాగే నాకు వచ్చిన ప్రతి ఒక్కరు నా తమ్ముళ్ళు, నా సోదరులు, పెద్దవాళ్ళు అందరూ అన్ని విధాలుగా కష్టపడి బట్టి ఇంత గొప్పగా అన్న సంతర్పణ జరుగుతుంది. అది నాది నేను అనుకుంటాం, నా అజ్ఞానంతో కూడుకున్న పని. మీకు ముందు ఇంకా బాగా చేయాలని ఆ దుర్గా మల్లేశ్వర అమ్మవారు ఆశీల్లో మా టీం మొత్తానికి ఉంది. ఇంకా అద్భుతంగా జరగాలని కోరుకుంటున్నాను. లోకనో భవన్. Like, subscribe and press the bell icon for new updates.